గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. జిల్లాల విభజన తర్వాత సీఎం కేసీఆర్ ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనపై దృష్టి పెట్టారు. దీనికోసం ప్రధానమంత్రితో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి పత్రికల కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈనాడు ఈ న్యూస్ని ప్రధానంగా తీసుకుంది. ఇది మెయిన్ బ్యానర్ న్యూస్ ఈనాడులో ఆ వార్త ఒకటి ఉంది. తర్వాత వేరే వార్తలు చూసినట్టయితే మన భారత పర్యాటకానికి ఇప్పటివరకు మామూలుగా ఈ బాలీవుడ్ నటులు లేదా మోడల్స్ ఉండేవాళ్ళు. ఇక వాళ్ళు కాకుండా ప్రధాని నరేంద్ర మోడీని పెడితే ఎలా ఉంటుందనే దాని మీద కేంద్ర పర్యాటక శాఖ ఆలోచిస్తుంది. దానికి సంబంధించి మోడీని మించిన పర్యాటక మోడల్ ఎవరు లేరు, అంబాసిడర్ ఎవరు లేరని చెప్పి కేంద్ర పర్యాటక శాఖ భావిస్తుంది. దానికి సంబంధించి నేను ఆల్రెడీ డిసిజన్ కూడా తీసుకుంది. మోడీ ఇక్కడ నుంచి మన ఇండియన్ అంబాసిడర్ ఏది పర్యాటకానికి సంబంధించి అదో వార్త ప్రధానంగా ఉంది. ఇక మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక వార్తలు తీసుకుంటైతే ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మొత్తం ఆ పరివాహక ప్రాంత ఆ కాలువలో వచ్చేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని చెరువులు కూడా నీళ్ళు అందించే కార్యక్రమం స్టార్ట్ అవుతుందని చెప్పి నిన్న మంత్రి హరీష్ రావు చెప్పారు. అదొక వార్త ఉంది. ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఆ కార్యక్రమం. ఆ తర్వాత రాష్ట్రంలో ఇప్పటికే రైతులు చాలా దీనావస్థలు ఉన్నారు. ఇప్పటికి వాళ్ళు రుణమాఫీ పూర్తిగా చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నారు. ఒకేసారి రుణమాఫీ చేయలేరా, రైతులు సంతోషంగా లేరని చెప్పి రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ నిన్న భూపాలపల్లి నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసింది రైతు పౌరు యాత్ర పేరుతో. ఆ తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ మీద అక్కడక్కడ మీటింగ్స్ పెడుతూనే ఉంది. నిన్న కూడా పాలకుర్తిలో పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుల గురించి తర్వాత విద్యార్థులకు సంబంధించి మాట్లాడారు. ఇది ఇద్దరిని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని చెప్పారు. అదొక వార్త ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ అభివృద్ధి కోసం పూర్తిగా దాదాపు 80,000 కోట్లకు పైగా బడ్జెట్తో హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి జిహెచ్ఎంసీ సమగ్ర అభివృద్ధికి సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఈ నిధులను ఎలా సమీకరించాలి, ఈ పనుల్ని ఏ విధంగా ఏ కాంట్రాక్ట్ సిస్టమ్లు ఇవ్వాలని దాని మీద జిహెచ్ఎంసీ ఆలోచిస్తుంది. అదో వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నిన్న చిన్నజీయర్ స్వామి షష్ఠిపూర్తి ఉత్సవాలు హైదరాబాద్లో జరిగాయి. అందులో 2 రాష్ట్రాల గవర్నర్లు, అటు మహారాష్ట్ర తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఇద్దరు కూడా పాల్గొన్నారు. తర్వాత కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండి దత్తాత్రేయ, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. నేను అంటే అర్థం తెలియకనే అపార్థాలు వస్తున్నాయి, సంకుచిత స్వార్థంతోనే ఇప్పుడున్న పరిస్థితిలో సమాజం ఉంది, దాని నుంచి బయటపడాలని చెప్పి చిన్నజీయర్ స్వామి ఉద్బోధించారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యమైనటువంటి వార్తలు. ఈ అంశాలపై మాట్లాడదాం. మనతో చర్చలో కాంగ్రెస్ పార్టీ నుంచి జనక్ ప్రసాద్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ కుమార్, బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు, టీడీపీ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి గారు ఉన్నారు. దయాకర్ రెడ్డి గారు టీడీపీ రైతు పౌరయాత్ర పేరుతో యాత్ర చేస్తుంది. రైతుల కోసం దీర్ఘకాలిక ప్రణాళికలతో మేము ముందుకెళ్తున్నాం, ప్రతిపక్షాలు కావాలని చెప్పి అభివృద్ధిని చూసి ఓరలేక ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి ముందుకు వస్తుందని చెప్పి ప్రభుత్వం ఉంటుంది. మరి చెరువులు నిండాయి, రైతులు హ్యాపీగా ఉన్నారని ప్రభుత్వం ఉంటుంది. మీరేమో యాత్ర చేస్తున్నారు. ప్రభుత్వాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా అదే మాట చెప్తారు. ప్రతిపక్షాలకేమో ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు గమనిస్తాం, స్వపక్షంలోకి వచ్చేసరికి అవన్నీ మర్చిపోయేటువంటి అలవాటు అధికార పక్షానికి ఎప్పటికీ ఉండేటువంటి అలవాటు ఉంది. ఒక ముఖ్యమంత్రి కొంచెం తక్కువ, కొంచెం ఎక్కువ. ఎందుకంటే ప్రాధాన్యాలు మారుతాయి. మారిన ప్రాధాన్యాలు మనకి స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఈరోజు రైతులు సుఖంగా ఉన్నారంటే మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను. 3వ విడత రుణమాఫీ జరిగిందని మీరు అందరూ అనుకుంటున్నారా? మీకున్న సమాచారం ఏంటి? నేను మిమ్మల్ని అడుగుతున్నా. మరి నేను చాలాసార్లు ఇక్కడ వాదించుకున్నాం మనం, అందుకని అడుగుతున్నా. 3వ విడత రుణమాఫీ ఇచ్చినట్టు మనకు సమాచారం ఉందా? దానికి నేను చెప్పడం యాత్ర చేస్తున్నారు, మీరు లేరు అంటారు. దానికి జవాబు చెప్తా. ఎందుకంటే మనం మాట్లాడండి, నేను మధ్యలో కూర్చున్నాను చెప్పండి. వాళ్ళేమో హ్యాపీగా ఉన్నారు, చెప్పండి, మీరు చెప్పండి. ఎందుకున్నారు వాళ్ళు చెప్తారు ఆయన టర్న్ వచ్చినప్పుడు. నేను అడిగేది మీడియాలో మాధ్యమాలు వచ్చిన దాని మీద మనం చర్చ చేస్తాం కదా. ఇక్కడే మీడియాలో వచ్చినప్పుడు చాలా చర్చలు చేసుకున్నాం. 3వ విడత అయిపోయింది, 4వ కూడా దాంతో కల్పించే ప్రయత్నం చేస్తాం అనేది మనం విన్నాం కదా విన్నాం కదా. కానీ ఇలా 3వ విడత కూడా ఎక్కడా జమ కాలేదు. బ్యాంకర్స్ వాళ్ళు మీద ఒత్తిడి తెస్తే ఆగస్టు 15 లోపల 3వ విడత రుణమాఫీ జమ కావాల్సింది, జమ కానందువల్ల వాళ్ళ మీద ఒత్తిడి తెస్తే వాళ్ళు ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ చేసినారు. చేసిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లం అయింది. బ్యాంకు నుంచి ఇచ్చినారు కానీ ప్రభుత్వం నుంచి రాలేదు. రానందువల్ల వాళ్ళ ఇళ్ళ పూర్తిపోయి ఊర్లో పూర్తిపోయి దాన్ని అప్పు కింద రాసుకొని వస్తున్నారు. ఒక్క ఊట్కూరు SBHలోనే నిన్న మనం పోయిన కూర్చుంటే 300 మంది రైతులు నా దగ్గరకు వచ్చి అడిగితే నేను బ్యాంకులో పోయి కూర్చుంటే అధికారులు ఒప్పుకున్నారు, బ్యాంకర్స్ ఒప్పుకున్నారు. జేసీకి డిఆర్ఓకి చేస్తే కలెక్టర్ దొరకకపోతే వాళ్ళు కూడా అవును సార్ రాలేదని ఒప్పుకున్నారు. అంటే 3వ విడత రానందువల్ల
ప్రజల మీద రైతుల మీద మళ్ళీ భారం ఎట్లా పడిందంటే వీళ్ళు అప్పు కింద ఇచ్చినారు. Right. ఆ అప్పుకు మళ్ళీ వడ్డీ పడుతుంది, పాతదానికి అట్లా వడ్డీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వానికి తెలియక చేస్తున్నారా, తెలిసి మరి సమాచారం ఉందా, లేక మరి అధికారంలో స్వయంగా నేనే అధికారులు అడిగి నా డిఆర్ఓకి చేసి మూడో విడత ఇంకా పడలేదు సార్ వాస్తవమే మీరు అంటా ఉన్నారు అన్నప్పుడు ఇంకెట్లా రైతులు సుఖంగా ఉన్నారు అనుకుంటారు? చెరువులు నిండా కలకల్లాడుతున్నాయని మీరు చెప్తా ఉన్నారు. ఎస్, గతంలో పోయినటువంటి చెరువులే మిషన్ కాకతీయాలు ఇంకా కొంత లోతు తీసిన మాట వాస్తవమే. గత ప్రభుత్వాల్లో చేసినటువంటి కాలువలు ప్రాజెక్టుల వల్ల పైన వర్షం పడితే మనకు వస్తే అటువంటి ప్రాంతాల్లో నిండినాయి. కొన్ని 2-3 జిల్లాల్లో ఈ పక్క ఉత్తర తెలంగాణలో బాగా వర్షాలు పడినాయి, వాస్తవం నిండినాయి. కానీ దానివల్లనే మొత్తం అయిపోయిందని అనుకుంటే కాదు కదా. సీతారెడ్డి గారు ఒక నిమిషం మళ్ళీ గ్రౌండ్ వస్తుంది. అంటే రుణమాఫీ విషయంలో ఇప్పటికి ఎన్నిసార్లు మాట్లాడినా బహుశా నేను అనుకోవడం ఇది అరణ్యరోధం అంటారు కదా, అటువంటి పరిస్థితి ఉన్నటువంటి మాట మాత్రం వాస్తవం. దయాకర్ రెడ్డి గారు చెప్పినట్లు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి అది. మనం మీడియా కథనాల్లో, నాయకుల యొక్క మాటల్లో, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్టేట్మెంట్స్లో మాత్రం ప్రతిపక్షాలు ఒక రుణమాఫీ ఇష్యూని పట్టుకుంటున్నాయి. రైతులకి దీర్ఘకాలికంగా ఏం ప్లాన్ చేయాలి అవన్నీ చేస్తున్నాం, మిషన్ కాకతీయ కావచ్చు లేకపోతే ప్రాజెక్టులు కావచ్చు ఇవన్నీ చేస్తున్నాం కదా అని వాళ్ళు అంటున్నారు. ప్రతిపక్షాలు ఒక ఇప్పుడు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథనో లేకపోతే ప్రాజెక్టులు అవి లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఎస్ కాదనట్లేం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీరు హామీ ఇచ్చినటువంటి విషయాన్ని మాట్లాడితే నేను ఎప్పుడు గురించో మాట్లాడితే అంటే అది చేయాల్సిందే గవర్నమెంట్ ఒక రంగంలో ఒక విషయాన్ని పట్టుకొని ఏలాడదు కదా. రైతులకు ఇన్ ప్రిన్సిపల్ ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ప్రశ్నిస్తే దానికి మనం కంపెన్సేట్ చేయలేం కదా. చెరువు తవ్వినంత మాత్రాన రైతుకు రుణం దొరుకుతుందా? నీళ్ళు వచ్చినంత మాత్రాన రుణాలు దొరకకపోతే, విత్తనాలు సరిగ్గా దొరకకపోతే, ఎరువులు దొరకకపోతే పంటలు పండుతాయా? ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ కావాల్సింది ఏముంది? మీ అవుట్పుట్ కావాల్సింది రైతులకి పంటలు పండాలా, రైతులకు రుణాలు దొరకాలా, రైతులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలా, అప్పుడు రైతులు అభివృద్ధి చెందుతారు. ఆ విషయం గురించి మాట్లాడితే దానికి మిషన్ కాకతీయకు సంబంధం లేదు, దాని గురించి దానికి ప్రాజెక్టులకు సంబంధం లేదు. అది కంప్లీట్లీ టోటలీ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఈ విషయంలో క్లారిటీతో ఉండాల్సిన అవసరం మాత్రం ఉన్నది ఖచ్చితంగా. జనప్రసాద్ గారు, ఇప్పుడు రుణాలు ఒక్కటి ఇంపార్టెంట్. దాని విషయంలో మేము 4 విడతలు ఇస్తామని చెప్పారు, 2 తడాలు ఇచ్చిండ్రు. 3వ విడతల 25% కూడా పేమెంట్ చేయలేదు. 3వ విడత టైం అయిపోయింది. 4వ విడత ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇది రుణాల విషయం. ఇంకొకటి ఏంటంటే ఎస్ఎల్బిసి సమావేశంలో 29 లక్షల మందికి మేము రుణాలు ఇస్తామని చెప్పి ఇటు ప్రభుత్వం బ్యాంకర్స్ ఒప్పుకుంటే 19 లక్షల మంది కూడా ఇప్పుడు దాకా కాలేదు. ఇంక 10 లక్షల మందికి అసలు ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేకపోతే వాళ్ళందరూ ప్రైవేటు వడ్డీదారుల దగ్గర పోయి డబ్బులు తీసుకునే పరిస్థితి ఏర్పడి దాని విషయం మాట్లాడరు. కల్తీ విత్తనాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది రైతులు, పత్తి రైతులు ఎంత ఇబ్బంది పడిపోయినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి 4 రోజులైంది. ఒక్క ప్రొడ్యూసర్ మీద కూడా విత్తనాలు ఇచ్చేవాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. అంటే ఏంటి? ప్రభుత్వం విత్తనాలు ప్రొడ్యూసర్ని పూర్తిగా అండర్స్టాండింగ్లో ఉన్నారు. కాబట్టి 1 లక్షల మంది రైతులు ఇబ్బంది పడ్డా, వాళ్ళ జీవితాలు నాశనమైనా, ఎవరైతే నకిలీ విత్తనాలు సప్లై చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కారణం ఏంటి? రెండోది, మార్కెటింగ్ వ్యవస్థలో మేము బ్రహ్మాండంగా మేము కొంటున్నాం అని చెప్తాను ప్రభుత్వంతో. అది ఎంతవరకు సాధ్యమైంది? ఇవాళ సోయా విషయం చూడండి. ఆదిలాబాద్ జిల్లాలో సోయా కొనడానికి ఎవరు దిక్కు లేకుండా పోయినారు. కొన్ని రోజుల తర్వాత సోయా 36 రూపాయలు అయింది, ఇప్పుడు 26 రూపాయలకు కొనడానికి లేదు. అంటే మీ మార్కెటింగ్ వ్యవస్థ రైతులకు లాభం చేద్దామనా, బిజినెస్ చేద్దామనా? రైట్, రాకేష్ గారు ఇంకా మళ్ళీ వస్తాను. ఒకటండి, ఈరోజు రైతు సంక్షేమం దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. 2వ తారీఖు నాడు, ఆ రోజు 2014 జూన్ 2వ తారీఖు నాడు మేము ఓటు తీసుకోగానే వెంటనే 5వ తారీఖు నాడు రోడ్లు ఎక్కిన ప్రతిపక్షాలు. ఈ రాష్ట్రంలో కరెంట్ సప్లై సరిగా లేదు, దాదాపుగా 30 లక్షల బోర్వెల్స్ ఉన్నాయి, వాటన్నిటికి కరెంట్ రావట్లేదు అని చెప్పేసి ధర్నాలు చేశారు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు విమర్శిస్తున్న పాదయాత్రలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు ఆ రోజు పీపీఎల్ రద్దు అయితే తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాల గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. ఈరోజు మేమేమంటున్నామంటే కావాల్సినటువంటి ఏదైతే పవర్ కావాల్సి ఉందో సెంట్రల్ తోటి ఏదైతే సెంట్రల్ డిస్కమ్ తోటి డిస్కషన్ చేసి సెంట్రల్ పూల్ నుంచి ఈరోజు పవర్ తీసుకోవడం జరుగుతుంది. కేంద్రం కూడా దానికి అనుకూలంగా స్పందించింది. అదేవిధంగా రాష్ట్రాన్ని ఉదయలో చేర్చాలని చెప్పేసి కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తే కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి 24 అవర్ కరెంట్ వచ్చే విధంగా మనం రూపకల్పన చేసుకోవడం జరుగుతుంది. ఒకటి, ఫెడరల్ సిస్టంలో కేంద్రం ఏమైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలను ఫాలో అవుతూనే వాళ్ళ సహకారం తీసుకుంటూనే ముందరికి పోతున్నాం. అదే క్రమంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రతిపక్షంగా ఉండి పక్క రాష్ట్రంలో పాలకపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉన్నదో ఇవే హామీలను ఏదైతే రైతు రుణమాఫీ కావచ్చు, డాక్టర్ రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ అక్కడ ప్రామిస్ చేసి ఇంతవరకు 1 రూపాయి కూడా విడుదల చేయాలి.
ఇక్కడ మేము 4 విడతలుగా విడుదల చేస్తామని చెప్పినాం. 4 విడతలుగా విడుదల చేయడం జరుగుతుంది. 1 2 నెక్స్ట్ వచ్చేసి రైతుకు కావాల్సిందండి, రైతుకు రుణమాఫీ రైతు అడగకున్నా కానీ మేము ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా మేము ఇచ్చామో దాన్ని తప్పకుండా తీరుస్తామని చెప్పడం జరిగింది. దానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా సహకరించాలని చెప్పేసి రైతులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ అదే క్రమంలో మరి షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఉండాలి, లాంగ్ టర్మ్ విజన్ కూడా ఉండాలి. లాంగ్ టర్మ్ విజన్లో భాగంగానే మిషన్ కాకతీయ చేపట్టడం జరిగింది. దాదాపుగా ఈ రాష్ట్రంలో నిజంగా ఎంత దురదృష్టకరమైన సిచ్యువేషన్ అంటే ఉమ్మడి పాలనలో కావచ్చు, లేకపోతే ఏ పార్టీ అధికారంలో ఉన్నదని పక్కన పెడితే తెలంగాణ మొత్తంలో ఒక 100 TMCల రిజర్వాయర్ కనిపించేదండి మనకు. ఇప్పుడు ఈ రోజు చూసుకున్నా గోదావరిలో ఇంతకుముందు పెద్దలు చెప్పారు, టీడీపీ నాయకులు, మహారాష్ట్రలో వర్షం పడితే నీళ్ళు వచ్చినాయి కాబట్టి చెర్లు నిండినాయని చెప్పారు. సంతోషం. మహారాష్ట్రలో వర్షం పడితే ఏది SRSP కాడ అది నిండితే అక్కడ నుండి మొదలు పెడితే ధవళేశ్వరం దాకా ఒక ప్రాజెక్టు కూడా లేదండి. అంటే ఎందుకు ఈ దుస్థితిలో మనం నెట్టివేయబడ్డాం? 70 ఏళ్ల పాలన ఏదైతే ఎవరు పరిపాలించారు అనేది పక్కన పెడితే స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి పాలకుల్లో కనీసం రైతుల మీద ఇంత కూడా అంటే ఇసుమంతా కూడా జ్ఞానం లేకుండా ప్రవర్తించడం జరిగిందని చెప్పేసి ఆ రోజు ఏం చేసిందండి రైతుల గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. 1996 నుంచి 2004 వరకు ఏం జరిగింది అనేది 4 సార్లు మీటర్లు మార్చారు, సేనా మీటర్లు అని, ప్లాస్టిక్ మీటర్లు అని. మేము ఒకటే చెప్తున్నాం, రైతు గురించి ఆలోచించే ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అంటే ఈరోజు TRS ప్రభుత్వం మాత్రమే. రైతుకు కావాల్సినటువంటి నీటి వసతి కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి పవర్ కావచ్చు. ఈరోజు రైతుల డిమాండ్ ఏందో తెలుసా? 9 గంటలు నిరంతరం కరెంట్ ఇస్తా అంటే వద్దు, మాకు 6 గంటలు ఒకసారి 3 గంటలు ఒకసారి అని డిమాండ్ చేస్తారు. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ మేము అనేది ఏంటంటే ఇవన్నీ కూడా పరిణామం తీసుకొని ఈ రోజు న్యూస్ చూడండి. ఎందుకంటే న్యూస్ లో అంటే మనం చెప్పేది అంటే ఒక పేపర్లో వచ్చింది 430 TMCల వాటర్ గ్రౌండ్ లోకి ఇంకిపోయింది. మనం ఎవ్రీ ఇయర్ మనం వాడేది దాదాపుగా 200 నుంచి 500 TMC ఆఫ్ గ్రౌండ్ వాటర్. అంటే 100 TMC ప్రాజెక్టు కట్టలేని కాంగ్రెస్ అంటే మీరు ఏం కట్టింది చెప్పండి. నేను చెప్పేది తెలంగాణ నీళ్ళు ఇవ్వకుండా తెలంగాణకు రావాల్సిన కృష్ణా వాటర్ మీరు ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వాలకు లాంగ్ రేంజ్ లో తీసుకోవాల్సిన చర్యలు మనం విడిపోయినాం కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రియారిటీస్ డిఫరెంట్ ఉంటాయి, నిధులు డిఫరెంట్ ఉంటాయి. ఇండిపెండెన్స్ ఒక ప్రాంతానికి తీసుకోవడానికి ఉన్నది. ఇప్పుడు ఒక ప్రాంతంగా విడిపోయినప్పుడు కాబట్టి మన ప్రాంతం మనం డెవలప్ చేసుకునే దాంట్లో లాంగ్ రేంజ్లో తీసుకోవాల్సినవి ఖచ్చితంగా తీసుకోవాలి. దానికి అందరము సపోర్ట్ చేస్తాం. నిధులు లేకుండా సమీకరించుకోవాలా, అవి సమీకరించుకుంటూనే ఉన్న నిధులను ఇప్పుడు ఎవరు రైతులు చనిపోకుండా ఇప్పటి ప్రియారిటీలకు పెడుతూనే లాంగ్ రేంజ్ తీసుకోవాలా. దాన్ని ఎవరు మేము కాదనం. కానీ ఇప్పటి ప్రియారిటీలు మర్చిపోయి అద్దంలో కలర్స్ చూపించి అప్పటి వరకు మీరు ఉండేది లేదు, బీకేది లేదు అన్నట్లు చెప్పనక్కండి నేను అనేది. ఇవాళ మీరు రైతు రుణమాఫీ మీరు 3వ విడత ఇచ్చినారని అంటున్నారు. ఏ బ్యాంక్ అయినా రావడానికి రెడీగా ఉన్నాం. వాదన లేదు. మనం ప్రభుత్వంలో ఉండనే లేకపోని వాస్తవాలు మాట్లాడదాం. ముఖ్యమంత్రికి సమాచారం లేకపోవచ్చు, అధికారులు లోపం కావచ్చు, సరి చేసుకునండి. అంతేగాని మీరు ఇవ్వకుండా అగ్రికల్చర్ మినిస్టర్ అందుకే కింది ప్రజలు ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందనే. ఒక నిమిషం గ్రౌండ్ లెవెల్ చెప్తున్నా. వారు పక్క రాష్ట్రం గురించి చెప్తున్నారు, మాకు పక్క రాష్ట్రంతో అవసరం లేదు. మేము తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. నవీన పక్క రాష్ట్రంతో పోల్చుకొని మేము చేయడం లేదు. రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నాం. ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అవతల ఉన్నందుకే ఈ విధంగా పని జరుగుతూ ఉంది బాధ మాకుంది. మరి అన్నగానంటే కాబట్టి పాటించారు కాబట్టి తమ్ముడు టర్న్ వచ్చినప్పుడు ఏం చెప్పదలుచుకుంటే చెప్పు. ఉత్తర వాదనలు చేసిపోదామంటే రెఫెడ్గా అదే వాదన దిగుతాం మేము కూడా. నేను చెప్పేది అర్థం చేసుకోగలిగితే చేసుకో. బ్యాంకులో ఎలా వాస్తవ పరిస్థితి కాదు, దానికి ముఖ్యమంత్రి బాధ్యుడా, ప్రభుత్వం బాధ్యుడా, అగ్రికల్చర్ మినిస్టర్ తేల్చుకోవాలి. పక్క రాష్ట్రంలో వెళ్ళి చూద్దామంటే వాళ్ళని తీసుకుపోవాలి. నేను రెడీగా ఉన్నా. 92% రుణమాఫీ జరిగిపోయింది. ఏదైతే 150 ఉందో లాస్ట్ 50 ఆగుంది. 50,000 అలా 1 lakh ఉన్నాయని అయిపోయినాయి. 50,000 ఆగున్నాయి. కావాలంటే రికార్డ్ అయిన ఇప్పుడు 5 నిమిషాల టైం నేను తెప్పించేస్తాను. ఫోన్ మీద తెప్పిమంటే తెప్పించి మీకు ఇస్తా పోర్చుకోదలుచుకుంటే. కాబట్టి మేము కాదంటలే మేము, కానీ జరుగుతున్న వాస్తవాన్ని మేము ముందు పెడతా ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు మీరు కరెంట్ ఇస్తారంటున్నారు. గ్రౌండ్ లో వాటర్ లేదు, గ్రౌండ్ లో వాటర్ లేదు, అన్ని లేదు.
అన్ని చోట్ల ఎక్కడైతే వినండి సార్, ఎక్కడైతే వర్షాలు బాగా పడ్డాయో అక్కడ పెరిగింది, ఎక్కడైతే ఫ్లోతో వచ్చిందో అక్కడ ఇంకా పెరగలేదు. ఎందుకంటే సంవత్సరాల తరబడి అంతా కూడా మిగిలేసేసరికి పెరగడానికి కొంచెం ఆలస్యం కావచ్చు. ఇవాళ కంది చేనులు మొత్తం ఎండిపోయి వాడబట్టిన మాట వాస్తవం. మీరు ఏమైనా రైతులు ఏమైనా పరామర్శించమో కూడా దానికి ఏమైనా ప్రత్యామ్నాయం ఏమైనా చూపగలిగినరా? 90% మేము అడగోలు మాట్లాడుతున్నాం. ఏం ఎండిపోయినాయి చూడిపోయి వరదకాలంలో పునర్నిర్మాణంతో ఎక్కడైనా చెరువులు నింపినామో చూడండి. ఎన్ని ప్రారంభమైన ఎన్ని చెరువులు రైతు ఎక్కడ కష్టాల్లో లేరు. రైతు ఎక్కడ కష్టాల్లో రైతు కష్టాల్లో లేరు. ఈ రోజు రైతు ఎక్కడ కూడా కష్టాల్లో లేడు. వాళ్ళతో కలిసి వచ్చే వాళ్ళు ఎక్కడ కూడా రైతులు లేరు. ఒకటి నెక్స్ట్ వచ్చేసి మేము ఏంటంటే లాంగ్ విజన్ ఏదైతే ఉన్నదో మా లాంగ్ విజన్ తోటి రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఒకటి నెక్స్ట్ వచ్చేసి టీడీపీ పార్టీ నాయకులకు మాత్రమే వాళ్ళ కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు మనజాలలేని పరిస్థితిలో ఉన్నారు రేపు పొద్దుగాల. ఇప్పుడు మనం చూడడం జరిగింది. బై ఎలక్షన్లు కావచ్చు, ఇవే మొత్తం అన్ని ఎలక్షన్ గా చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైంది? కనీసం డిపాజిట్ కూడా ఇలా వాళ్ళకు ఎక్కడ కనిపించ కూడా పోయారు. బై ఎలక్షన్లు జరిగినాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు జరిగినాయి. ప్రజల తీర్పే అంతిమం ప్రజాస్వామ్యంలో. లాంగ్ విజన్ ఎవరు ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు కాబట్టి గారు దీర్ఘకాలిక ప్లాన్ తో ప్రాజెక్టుల ద్వారా నీళ్లు నింపుతున్నాం. ఆల్రెడీ మిషన్ కాకతీయ సక్సెస్ అయింది. ఇప్పుడు ఉంటే కొన్ని రోజుల కష్టాలను కూడా తీరిపోతాయని చెప్పి హరీష్ రావు గారు అన్నారు నాగరికంలో. ఇప్పుడు మనం దీర్ఘకాలిక ప్లాన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే దాని గురించి చర్చ పెడదాం. లేకపోతే మిషన్ కాకతీయ గురించో ప్రాజెక్టుల గురించో వాటి వల్ల జరిగే లాభాల గురించి ఎన్ని సంవత్సరాల తర్వాత లాభం జరుగుతున్న విషయం మీద చర్చ పెడదాం. మనం మాట్లాడేది రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతుంటే, ఆ రుణమాఫీ ఒక విడుదల కాలేదు కాబట్టి వచ్చే కష్టాల గురించి మాట్లాడుతుంటే, రాకేష్ గారు లాంగ్ టర్మ్ ప్లాన్స్ గురించి మాట్లాడుతున్నారు. అట్లాంటప్పుడు మేము కూడా తిప్పి హైదరాబాద్ నెక్స్ట్ క్రాప్ వస్తుందంటారు. నేను అంటున్నా హైదరాబాద్ రోడ్ల గురించి, నిన్న చచ్చిపోయి యాక్సిడెంట్లో చచ్చిపోయిన ఇద్దరు ముగ్గురు గురించి, రోజు బొక్కలు ఇరిగి లేకపోతే ఎముకలు ఇరిగి లేకపోతే బ్యాక్స్ ఇరిగి హర్యానాలో ఉండలేం కదా, తెలంగాణలో ఉన్నాం. తెలంగాణ గురించి గొప్ప చెప్పుకుంటాం, తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. ఒకటి ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు కొద్దిగా దానికి ఒక శాంక్టిటీ ఉండాలి. చూసే వాళ్ళకి సరైన చర్చ చేస్తుండే నేను ఇక్కడ మాట్లాడి హర్యానా అంటే మనం కూడా మాట్లాడదాం. చాలా విషయాలు కాబట్టి ఏంటంటే ఒకటి హ్యావ్ సమ్ సెన్సిబిలిటీ వెన్ యూర్ స్పీకింగ్. ఒక ఇష్యూ మీద మాట్లాడుతున్నప్పుడు దాని గురించి మాట్లాడే పద్ధతి ఉండాలా. ఇక రుణమాఫీ జరగలేదు, దయాకరెడ్డి గారు ప్రూఫ్ తెప్పిస్తా అంటున్నారు. ఆ రకంగా అందరం తెప్పించగలుగుతాము. వాస్తవం అవునా కాదు ఉండాలి కదా. అన్న మూడో విడత చెప్తా ఉంటే దాని గురించి మాట్లాడకుండా రేవంత్ రెడ్డి చేస్తున్నాడా, డాక్టర్ లక్ష్మణ్ గారు చేస్తున్నారా, ఏ పార్టీ మాట్లాడుతుందా, ఇది విషయం కాదు. రాష్ట్రంలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాట్లాడితే నేను లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ విషయం వచ్చినప్పుడు అప్రిషియేట్ అవసరం లేదా? లాంగ్ టర్మ్ మీరు విషయం మాట్లాడకుండా ఇంకా విషయం మాట్లాడతారు. 77 కోట్ల రూపాయలు ఇంపుట్ సబ్సిడీ డబ్బులు ఈ స్టేట్ కు వచ్చినాయి. సారీ పొరపాటు మీ పనిచేయరా, వాటిని డిస్ట్రిబ్యూట్ ఎందుకు చేయలేదు? కేంద్ర ప్రభుత్వం పాల్చడానికి మీకు ఏమి ఇబ్బంది? వాటిని ఎటు డైవర్ట్ చేసిండ్రు? దానివల్ల ఎవరికి లాభం అయింది? లక్షల మంది రైతులకు లాభం చేయకుండా ఇంపుట్ సబ్సిడీలు మీరు డిస్ట్రిబ్యూట్ చేయకుండా మేము బ్రహ్మాండం చేసినారు. 2500 మంది రైతులు అయితే ఒక్కళ్ళు కూడా పరామర్శించిన పాపాన పోలే. ఎవ్రీడే చచ్చిపోతుంటే దాని గురించి మాట్లాడిన పాపాన పోలే. మేము చెరువులు తవ్వినాం, చెరువులు తవ్వే కంటే 20 రోజులు ముందు పెట్టిండ్రు. తవ్వి రాకముందు నీళ్ళు వచ్చినాయి, అప్పుడు ఎంత లెక్క లేకుండా పోయింది. 20 రోజులు ఇప్పుడు 10 సంవత్సరం వర్షాలు కూడా మేము చెప్తేనే వచ్చినాయి. అట్ట కూడా అనండి మీరు అనేదానికి చెప్తానా? ఎందుకంటే మీకు తెలుసు ప్రతిపక్షాలు కష్టాల్లో ఉన్నాయి తప్పితే ఎక్కడ కూడా రైతులు కష్టాల్లో లేరు. ప్రతిపక్షాలకు మాత్రమే కనిపిస్తున్నాయి. నిజంగా మీరు ఇవే మాటలు కదా అన్ని బై ఎలక్షన్ లో చెప్పిన తర్వాత ఓట్లేసేది రైతులు కదా. ఆ విషయానికి వస్తే ఒక విషయాన్ని అడుగుతున్నా రాకేష్ గారిని. రైతులంతా సుఖంగా ఉన్నారు, అందరూ సుఖంగా ఉన్నారనే విషయం మీద
ఫిరాయింపు చేసిన 24 మందిని రెఫరెండం లా పెట్టేయాల. ఫిరాయింపు వాళ్ళు చూసుకుంటారు. 5 ఎమ్మెల్యేలు ఉంటే 4 కార్పొరేటర్ తెలిసి మాట్లాడతారా? మేము ఒక్కడే కార్పొరేటర్ 80% మంది బీజేపీ ఏమేమి పంచారో దగ్గరుండి పార్టీ విధానాలు పనిచేసిన వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కాదు, మీ పార్లమెంట్ వాళ్ళు మీ పార్టీ పనిచేస్తారు. మీ పార్టీ వాళ్ళ మీద ఒక్కడే రైతుల రుణమాఫీ మీద మీరు ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జమ్మూ కాశ్మీర్ లో 70 రోజుల నుంచి కర్ఫ్యూ ఉన్నది. ఈ పార్టీ భారతదేశం పీడీపీ తోటి జమ్మూ కాశ్మీర్ నీకే సంబంధం? పీడీపీ ఎందుకు సంబంధం? భారతదేశంలోనేమా ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి మీరు ఇక్కడ లేరు కదా, మరి ఎందుకు మీకు సంబంధం? మేమే ఉన్నాం. మీరు ఎక్కడ లేరు ఈ రోజు? ఎన్ని రాష్ట్రాలకు ఎలక్షన్లు అయితే ఎక్కడున్నారు? 14 రాష్ట్రాల్లో ఉన్నారు, కేరళలో ఉన్నారు, తమిళనాడు ఉన్నారు. తెలుసు కదా మేము చెప్పేది ఒక్కడే సార్. మేము చెప్పేది పార్టీ పరమైన సిద్ధాంతం మాట్లాడదామంటే మాట్లాడదాం. ప్రజల్లోకి పోతే ఏమైంది మీకు? ఎక్కడ ఇప్పుడు అంటున్నాం మేము బీజేపీ పార్టీ ఉంటే ఇప్పుడు మెదక్ లో పెట్టిన బై ఎలక్షన్ లో పెట్టిన క్యాండిడేట్ ఎక్కడ వరంగల్ బై ఎలక్షన్ బీజేపీ పార్టీ అంటే భయపడుకున్న ప్రభుత్వం నడిపేటోళ్ళం కాదు కదా. రాజా సింగ్ ను డయాస్ మీద కూర్చొని పెట్టుకోలేని బీజేపీ పార్టీ మాట్లాడి ఆగలేదండి. ప్రధాని వస్తే ఎవరైనా అంటే మీ సార్ ఏ ఇష్యూ పడితే ఆ ఇష్యూ మాట్లాడతాంటే వాట్ యూఆర్ టేకింగ్ ద ఇష్యూ మేము అదే మాట్లాడుతున్నాం. మేము ఒకటే మాట్లాడినా రాజేష్ రైతుల గురించి మాట్లాడుతున్నాం. మీకు టీడీపీ నాయకులు రైతు పోరు యాత్ర చేస్తున్నారు. ఎవరు పోరు యాత్ర చేసినా, ఏ ప్రతిపక్షాలు ఏ యాత్రలు చేసినా కానీ మేము ఆహ్వానిస్తాం. సార్ సార్ ఏ యాత్ర చేసినా ఆహ్వానిస్తాం. ఎందుకో తెలుసా, రైతు ఎక్కడ కూడా కష్టాల్లో లేడు కాబట్టి వీళ్ళందరూ కాదని ప్రాబ్లం లేదు. మేము అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత అదే అండి మేము ఏమన్నాడు? అవునండి ఒకటి నేను అడిగేది ఇక్కడే మేము ఇష్యూస్ చెప్తున్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటటువంటి ఆలోచన మీకు ఉండనియండి. ఎన్నికల గురించి మేము మాట్లాడలేము, మీరు లేవనెత్తినందుకు వారు సమాధానం చెప్పారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జన ఎన్నికల గురించి వారు చెప్తా ఉన్నారు. ప్రభుత్వంలో వచ్చి 2 సంవత్సరాలు కాకపోతే వచ్చే ఎలక్షన్లో ఉండేటువంటి విధానాలు కానీ రిజల్ట్స్ కానీ అట్లే ఉంటామని గత చరిత్ర కూడా మనకు చెప్తా ఉంది. ఒక 10% అటు ఇటుగా. దాని గురించి మేము బాధపడలే, మీరు వచ్చేది సంతోషపడలే. కాకపోతే ఇంత ఇబ్బందుల మధ్య సన్నాసులు ఎన్నుకున్నారని వచ్చేస్తుంది మేము. కాబట్టి అట్లా వద్దు, రాజకీయాలు తోలు కొద్ది ఇక్కడ తప్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాము. ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకేమైనా రైతు అమ్మడానికి పోతే ధరలు పెరిగినాయా? అదే ధరలు అంతకు తక్కువ. ఇవాళ మీరు అన్ని మార్కెట్ ఈ మార్కెట్ పెట్టినామన్న తర్వాత కూడా హరీష్ రావు గారు ఇవాళ ఉల్లిగడ్డ ఈ రోజు కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా బయట పోస్తా ఉన్నారు. వాస్తవం కదా? ఇవన్నీ సరి చేయండి. మళ్ళీ ఇప్పుడు పంట వస్తా ఉంది, ఇటువంటివన్నీ సరి చేయమంటున్నాం. రైతుకు ఇబ్బంది కాకుండా సరి చేయండి. ఇప్పుడైనా ఉల్లిగడ్డ ఇప్పుడు కొనకుండా 10 ఉంది సార్, 8 రూపాయలు వాళ్ళు ఫిక్స్ చేసినా కొనలేదు. ఇప్పుడు పంట స్టార్ట్ అవుతుంది, కంది స్టార్ట్ అవుతుంది, పల్లి స్టార్ట్ అవుతుంది, తర్వాత వరి స్టార్ట్ అవుతుంది. ఇవాళ రేపు అయింది ఆల్రెడీ. వాటికి ధర ఇప్పించేటువంటి ప్రయత్నం, వ్యత్యాసం లేకుండా చూసే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేయండి. రబీ మీద మీరు ప్లాన్ చేసుకొని మేము కాదంటే ఏ రోజు కూడా
కరెంట్ అడిగినందుకు రైతులను కాల్ చంపిన ప్రభుత్వం అయితే కాదు సార్ మాది. మేము ఒకటే ఎందుకు మాట్లాడరు మీరు? ఇప్పుడు మేము రైతుల గురించే మాట్లాడుతున్నాం. రైతు రుణమాఫీ ఒకటే కాదు, రైతు భరోసాలు ఏమీ కాల్ చేసామట. లేదు సార్, మేము చెప్తున్నాం, మేము ఒకటే చెప్తున్నాం, రైతు బతకాలంటే ఒక రుణమాఫీ ఒక్కటే కాకుండా ఈ రోజు కూడా చెప్తున్నాం మేము. మేమైతే కాలేదు సార్, మేము అంత దుర్మార్గులమైతే కాదు, రైతులను కాల్చి చంపేంత దుర్మార్గులమైతే కాదు. మేము ఒకటే చెప్తున్నాం, కరెంట్ అడిగినందుకు ఇప్పుడు భూములు ఇవ్వనందుకు పంటలు కాల్చేంత దుర్మార్గం అయితే లేదన్న ఇక్కడ. అక్కడ ఏది రైతు చెరుకు తోట టీడీపీ అంత దుర్మార్గం అయితే లేదన్న. మేము ఎక్కడా కాదు, మేము రైతు ఏది కోరుకుంటుంది మీరు చెప్పిన మీరు చేసిన కోరుకుంటున్నారు ఒకటే. మీకు తోచింది మాట్లాడదామా? ఇప్పుడు మీరు ఇప్పుడు రైతు యాత్రకు పోతారు కదా, ఎంత రైతులు నిజంగా మీకు కలిసి ఉన్నాయంటే మీకు కూడా తెలిసే కదా. రైతులు ఎక్కడ లేరు, మీకు కనీసం కంపెనీ లేరు. మీరు ఓన్లీ ప్రతిపక్షాలు మనుగడ సాగించలేక వాళ్ళ బ్రతుకు దానికి కావాల్సినటువంటి ఎవరు రాలేదా? ఎవరికి కలవలేదా? అక్కడ ఏది వైజాగ్ లో 3 days అంట, February 14th అంట లవ్ ఫెస్టివల్ అంట. లవ్ ఫెస్టివల్ పోరు మరి టీడీపోలంతా. చేసుకొని షకీల్ అని పిలిపించుకొని దావతులు చేసుకోవాలి. ఎవరైతే మేము అనేది మరి మరి మీరు సార్ ఎవరి రోజు సార్ తప్పు సార్. మత భావాలను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడదు. అందరూ వచ్చారు, లోపాలు చెప్పినాం, సరి చేసే ప్రయత్నం చెప్పినా ఒప్పుకొని కూర్చోలే. ప్రజలు అంతిమ నిర్ణయం రాజ్యాంగం ప్రజాస్వామ్యంలో ప్రజలంతా ఎలక్షన్ రావాలి కదా. ఆగే ఎలక్షన్ టు ఎలక్షన్ మీరు నోరు మూసుకొని కూర్చోవాలి. ఇప్పుడు ఒకటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తిలో కూర్చొని 4 విషయాలు మాట్లాడినప్పుడు మీకు చాలా ఓపికగా ఆ విషయాల గురించి స్ట్రైట్ గా సమాధానం చెప్పే అవకాశం దొరికినప్పుడు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ హర్యానా జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడి సమయం వృధా చేయడం అనేది సరైన పద్ధతి. లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ హరీష్ రావు గారు ప్లానింగ్ లేదు కాబట్టి తెలంగాణ వచ్చింది. నువ్వు అన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ నుంచి ధవళేశ్వరం దగ్గర ప్రాజెక్ట్ లేదు కాబట్టి అన్ని పార్టీలు కొట్లాడిన తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడితే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడే అవసరం లేదు. మీకు ఒక మంచి అవకాశం దొరికింది, ముగ్గురికి మీరు సమాధానం చెప్తా ఉన్నారు ఈ వేదికగా. దాని గురించి ఎందుకంత ఆవేశము? ఎలక్షన్ రాకేష్ గారు రైతులు హ్యాపీగా ఉన్నారు కదా, విద్యార్థులకు మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు కదా, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు కదా. మీరు డిఫెక్షన్లో వచ్చిన ఎమ్మెల్యేల గురించి రాజీనామా చేయించి ఎందుకు ఎన్నికల పోలేకపోతాను? నెంబర్ 1 పాయింట్. డిఫెక్షన్ గురించి కేసీఆర్ గారు ఇంతకుముందు చెప్తాను ఆ రోజు. అప్పుడు మాట్లాడడానికి మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? ఈ రోజు గుర్తుకొచ్చిందా? ప్రజాస్వామ్యం గురించి ఎంపీలో తీసుకున్నప్పుడు ఏమైందండి ప్రజాస్వామ్యం? ఏమైందండి? కాంగ్రెస్ 10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు ఏమైందండి? 1994 కాంగ్రెస్ పార్టీ ఏమైందండి? వాళ్ళు ప్రజాస్వామ్యవాదం చెప్పేది చెప్తారు సార్. మీరు ఒక్కడే మాటండి, ఎందుకు చేయలేకపోతున్నారు? ఒకటి రాజ్యాంగబద్ధము హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ప్రభుత్వానికి మొత్తం పార్టీని మార్చుకున్న ఘన చరిత్ర మాత్రం బీజేపీ లేదండి. 2 రోజులు తప్పకుండా జరిగింది. స్పీకర్ గారు మీరు ఏం చేయడానికి చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా నిజాయితీ ఉంటారో లేదో తెలుస్తుంది. దాని గురించి అంతిమ నిర్ణయం అనేది చాలా మందికి చాలా అంతిమ తీర్పు లేదు, దాని గురించి ఉన్నది. కానీ ఒకటే ప్రజలు హ్యాపీగా ఉన్నారంటే గతంలో కేసీఆర్ గారు డిఫెక్షన్ మీద అన్న మాట చూపిమంటే ఒక్క నిమిషం లోపల నేను వినిపిస్తా.
అటువంటి గాలిబాగా చూపెట్టాను సార్. అటువంటి వ్యక్తి Right. వాళ్ళ Thank you. నీదే అది. RDS కృష్ణా మీదలో తుంగభద్ర మీద గొప్ప పార్టీ అండి మీది. అట్లా కాదండి. ఇది మా పార్టీలో పార్టీలో మరి మీ మంత్రి పనిచేసి మీ థ్యాంక్ యూ మీ ముఖ్యమంత్రి పనిచేసాడు. మేము ముఖ్య- మీ ఆరుగురు ఆరుగురు కాదండి, మేము కేసీఆర్ పనిచేసా? థ్యాంక్ యూ జనకప్రసాద్ గారు, రాకేష్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, తర్వాత దయాకర్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.